వందే మాతరం అంటే భారతీయులందరికీ ముఖ్యమైనది, ప్రీతికరమైంది. ఆ గేయం పాడేటప్పుడు భారతీయులందరికీ గూస్ బంప్స్ వస్తాయి కూడా. ఇంత చక్కని అర్థం ఉన్న వందే మాతరం ప్రతి ఒక్కరూ పాడడానికి ఇష్టపడతారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయానికి 150 ఏళ్ళు. వందే మాతరం 150 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ జాతీయ గీతం స్మారకోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 7న ఢిల్లీలో ప్రారంభించారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం తొలిసారిగా 1875వ సంవత్సరం నవంబర్ 7న బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. అనంతరం ఆ గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ తన నవల ఆనంద్ మఠ్లో చేర్చారు. ఈ నవల 1882లో ప్రచురితమైంది. వందే మాతర గేయాన్ని సంగీతపరంగా స్వరపరిచిన వ్యక్తి జాదూనాథ్ భట్టాచార్య. 1896లో కోల్కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం వేదికగా తొలిసారిగా వందే మాతర గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. దీంతో ఈ గేయానికి ప్రజల్లో క్రేజ్ పెరిగింది. తదుపరిగా భారత స్వతంత్ర ఉద్యమంలో వందే మాతరం కీలక భాగంగా మారింది. దేశ ప్రజల్లో దేశభక్తిని రగిల్చే మహత్తర అస్త్రంగా అవతరించింది. అయితే భారత జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవాల సందర్భంగా పార్లమెంట్లో హాట్గా ప్రత్యేకమైన చర్చ జరిగింది. లోక్సభలో ప్రధాని మోదీ ఆ చర్చను ప్రారంభించారు. దాదాపు 11 గంటల పాటు చర్చ జరిగింది. 1937లో వందే మాతరంలోని కొన్ని చరణాలను కాంగ్రెస్ తొలగించిందని, ఆ నిర్ణయం దేశ విభజనకు బీజం వేసిందని, అది నేటికి దేశాన్ని సవాల్ చేస్తోందని ప్రధాని మోదీ ఇటీవల ఆరోపించారు. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయంలో వాస్తవానికి అనేక చరణాలు ఉన్నప్పటికీ మొదటి 2 చరణాలను మాత్రమే జాతీయ గేయంగా స్వీకరించారు అనేది భారతీయ జనతా పార్టీ వాదన. అయితే బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. వందే మాతర గేయాన్ని 2 చరణాలకే పరిమితం చేయాలనే అభిప్రాయానికి రవీంద్రనాథ్ ఠాగూర్ మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ బదులిచ్చింది. మిగిలిన చరణాలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండడం, ముస్లిం వర్గాల నుంచి అభ్యంతరాలు రావడం వల్లనే జవహర్లాల్ నెహ్రూ ఈ అభిప్రాయాన్ని అంగీకరించారని చెప్పుకొచ్చింది. ఇది సమ్మిళితత్వానికి తప్ప విభజనకు కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పార్లమెంట్లో వందే మాతరం గేయంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ను ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోందని, ఈ చర్చలో కాంగ్రెస్ విభజన విధానం బయటకు వస్తోందని ఆరోపిస్తోంది. లోక్సభలో వందే మాతరంపై జరుగుతోన్న చారిత్రక చర్చను ప్రారంభిస్తూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం పూర్తి చేసిన చారిత్రక ఘట్టాలను గుర్తు చేస్తూ వందే మాతరానికి 50 ఏళ్లు నిండినప్పుడు దేశం వలస పాలన కింద ఉంది, దానికి 100 ఏళ్లు నిండినప్పుడు దేశం ఎమర్జెన్సీ చీకటి కాలంలో ఉందన్నారు మోదీ. లక్షలాది మంది ఈ గీతాన్ని ఆలపించి పోరాడడం వల్లనే మనం పార్లమెంట్లో కూర్చోగలిగామని తెలిపారు మోదీ. ఈ పవిత్ర గీతం కేవలం రాజకీయ స్వేచ్ఛా మంత్రం మాత్రమే కాదని, బానిసత్వం నుంచి మాతృభూమిని విముక్తి చేసేందుకు జరిగిన పవిత్ర యుద్ధమని స్పష్టం చేశారు మోదీ. వందే మాతరం రచించినప్పుడు భారత్ బానిసత్వంలో ఉందని, దానికి 100 ఏళ్లు నిండినప్పుడు దేశంలో రాజ్యాంగం ఎమర్జెన్సీ నడిచిందని గుర్తు చేశారు. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటే లక్షలాది మంది వందే మాతరం ఆలపించడంతోనే సాధ్యమైందన్నారు మోదీ. బ్రిటిష్ పాలకులు గాడ్ సేవ్ ద క్వీన్ అనే గీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో బంకిం చంద్ర చటర్జీ ఈ గీతాన్ని రచించారని మోదీ గుర్తు చేశారు. వందే మాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛా మంత్రం మాత్రమే కాదని, బ్రిటిష్ పాలన నుంచి భరతమాత స్వేచ్ఛ కోసం జరిగిన పవిత్ర యుద్ధమని మోదీ వెల్లడించారు. వందే మాతర గేయం ఈ భూమి నా తల్లి, నేను భూమి పుత్రుడిని అనే భావనను కలిగిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ గీతం పరాయి పాలనలో ఉన్న భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆశలను నింపిందన్నారు. భారత స్వతంత్ర పోరాటం కేవలం భూమి అధికారం కోసమే కాదని, బానిసత్వ సంకెళ్లను తెంచుకునే సంస్కృతిని పునరుజ్జీవింపడానికే అన్న సందేశాన్ని వందే మాతరం ఇచ్చిందని వివరించారు మోదీ ఈ వ్యాఖ్యలు చెబుతోన్న సమయంలో తెలుగు ప్రజలకు గూస్ బంప్స్ వచ్చాయి. ఈ చర్చలో అధికార ప్రతిపక్షాలు లేవని మోదీ ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ఐక్యంగా అంతా ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని సూచించారు. అంతేకాదు, వందే మాతరం అనేది పార్టీ రాజకీయాలకు అతీతమైన ఒక నాగరికత వారసత్వం. 150 ఏళ్ల నాటి ఈ చర్చను పునరుద్ధరించడం సాంస్కృతిక జాతీయవాదంగా బీజేపీ భావిస్తోంది. అంతేకాదు, 1937 నాటి కాంగ్రెస్ నిర్ణయం అనవసరమైన సర్దుబాటు అని, అది బుజ్జగింపు రాజకీయాలకు అద్దం పడుతుందని భారతీయ జనతా పార్టీ వాదిస్తోంది. వందే మాతరాన్ని మహాత్మా గాంధీ జాతీయ గీతంగా చూసినప్పుడు దానికి ఎందుకు అన్యాయం జరిగిందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. వందే మాతరంపై మహమ్మద్ అలీ జిన్నా ప్రశ్నలు లేవనెత్తారని, జవహర్లాల్ నెహ్రూ
వందే మాతరంపై దర్యాప్తు ప్రారంభించారని మోదీ వ్యాఖ్యానించారు. అదే సమయంలో స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. వందే మాతరానికి జాతీయ గేయం హోదా ఇచ్చింది తామే అని కాంగ్రెస్ వాదిస్తోంది. పార్లమెంట్లో వందే మాతరంపై ఇంత హాట్గా చర్చ జరుగుతోంటే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ ఘాటు విమర్శలు చేశారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందునే పార్లమెంట్లో వందే మాతర గేయంపై చర్చ చేపట్టారని అన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఈ చర్చను చేపట్టారని ఆరోపించారు. వందే మాతరం భారత ప్రజల్లో మమేకమై ఉందని, ఇది మన జాతీయ గీతమని ప్రియాంక అన్నారు. ప్రజలు వర్తమానం భవిష్యత్తును వదిలి గతంలోకి తొంగి చూడాలని ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. ఈ దేశంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని, వారిని ఎన్నో సమస్యలు వేధిస్తూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా చర్చ జరపడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ సభ్యులు ఎప్పుడు నెహ్రూ గురించి మాట్లాడుతూ ఉన్నారని, అందుకోసం సమయం కేటాయిద్దామన్నారు ప్రియాంక. నెహ్రూ గురించి మాట్లాడాలనుకున్న అంశాలన్నీ ఒక జాబితాగా తయారు చేద్దామని, వాటిపై చర్చిద్దామని సూచించారు. ఇక ఈ అధ్యాయాన్ని అక్కడితో ముగించుకుందామని వ్యాఖ్యానించారు. వందే మాతరం గురించి చర్చిస్తున్నట్లుగానే నెహ్రూ గురించి కూడా చర్చిద్దామని ప్రియాంక సూచించారు. పార్లమెంట్లో జరిగిన పరిణామాలకు కాంగ్రెస్ కొంత ఆత్మరక్షణలో పడిందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. అందుకే భారతీయ జనతా పార్టీ ఆరోపణలను బలంగా తిప్పికొట్టాలని హస్తం పార్టీ నిర్ణయించింది. వందే మాతరాన్ని మొదట ప్రజల్లోకి తీసుకెళ్లింది, స్వతంత్రోద్యమంలో కీలక సమయాల్లో ఆలపించింది తామేనని కాంగ్రెస్ వాదిస్తోంది. జాతీయ ఉద్యమ ఐక్యతను కాపాడడానికే 1937లో ఆ నిర్ణయం తీసుకున్నామని, దేశాన్ని విభజించడానికి కాదని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది.